హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అడవి పువ్వుల నుంచి ఇంకొక కథని ఈరోజు విందామా? ఈరోజు మనం వినబోయే కథ రక్షకుడు న్యాయాధిపతి. ఓకే, కథలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నీ ఘనమైన నామమునకు వందనములు. ఈ కథ ద్వారా మీరు దాచించిన సువార్తని, మేము తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని, మేము భద్రపడవలసిన విధానాన్ని మాకు నేర్పించండి. మీరే సహాయం చేయండి, నన్ను మరుగు చేయండి, మీరే మాట్లాడండి. మీ సువార్తని, మీ విషయాన్ని, మీరు మాకు నేర్పించాలనుకున్న పాఠాన్ని నేర్పించండి. మా అందరి ప్రార్థనని మీ సన్నిధికి అప్పగిస్తున్నాం తండ్రి, ఆమేన్. రక్షకుడు న్యాయాధిపతి. అయితే అనగనగా అదొక పెద్ద పట్టణం, చాలా పెద్ద సిటీ అన్నమాట. ఆ పట్టణంలో అది ఒక రద్దీగా ఉన్న ప్రాంతం. 7 రోడ్ జంక్షన్ అంటారు. ఏడు రోడ్ల జంక్షన్. ఆ పట్టణానికి ఆ ప్లేస్ చాలా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒక యువకుడు ఆ రోడ్డు దాటబోతున్నాడు. ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళబోతున్నాడు. ఇంకొక వైపు నుండి ఆ యువకుడు రోడ్డు దాటబోతున్న వైపుకే ఒక ట్రక్ చాలా ఫాస్ట్గా, వేగంగా దూసుకుంటూ వచ్చింది. ఆ యువకుడు దాన్ని చూడలేదు, పట్టించుకోలేదు. కానీ ఒక పెద్ద మనిషి, ఇదంతా గమనించిన ఒక పెద్ద మనిషి అతన్ని వెనక నుండి వచ్చి బలంగా పట్టుకుని వెనక్కి లాగేశాడు. కొన్ని సెకండ్ల ఆలస్యమైన అతడు ఆ ట్రక్ కింద పడి నలిగిపోయేవాడే. ఆ యువకుడు అక్కడ పడి చనిపోయేవాడే. ఇదంతా చూసి చాలా గగురుపాటుకి గురైపోయాడనమాట. ఆ యువకుడు షాక్లోకి వెళ్ళిపోయాడు. తన్ని కాపాడిన పెద్ద మనిషికి ధన్యవాదాలు చెప్పి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. పెద్ద మనిషి వెళ్ళిపోయాడు, ఆ యువకుడు వెళ్ళిపోయాడు. అలా 2 వారాలు గడిచిపోయాయి. ఇప్పుడు కట్ చేస్తే సీన్ కోర్టు హాల్లో. కోర్టు హాల్ మొత్తం జనంతో క్రిక్కిరిసిపోయింది. అసలు దోమ కూడా దూరనంత జనం ఉన్నారనమాట. ఏ యువకుడైతే ట్రక్తో గుద్దించుకోకుండా తప్పించుకున్నాడో ఆ యువకుడే ఈ కోర్టులో ఇప్పుడు ముద్దాయిలాగా నిలబడి ఉన్నాడు. ఆ యువకుడు ఒక వ్యక్తిని చంపిన హత్య నిమిత్తమై బోన్లో నిలబడి ఉన్నాడు. అతనికి మరణదండన విధింపబడబోతుంది అనమాట. అతను చేసిన నేరం రుజువైంది. అతనికి మరణదండన విధించబడబోతుంది. న్యాయాధిపతి అతన్ని చూచి, బాబు, నీకు తీర్పు తీర్చడానికి ముందు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని ఆ యువకుడిని అడగడం జరిగిందనమాట. అప్పుడు ఆ యువకుడు సంతోషంగా, అవునండి, నేను మీకు తెలుసండి అని అన్నాడు. అవునండి, నేను మీకు తెలుసండి అని చెప్పాడనమాట. కోర్టు హాల్ అంతా సైలెంట్ అయిపోయింది. అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. న్యాయాధిపతి కూడా కొంచెం ఆలోచించి, అసలు ఎవరు, నేను తెలుసు అంటున్నాడే అని ఆలోచించి, క్షమించాలి, నాకు జ్ఞాపకం రావట్లేదు అని అన్నాడనమాట ఆ న్యాయాధిపతి. అందుకు ఆ యువకుడు, మీరు తప్పక నన్ను గుర్తుకు తెచ్చుకోవాలండి. 2 వారాల క్రితమే 7 రోడ్ల జంక్షన్ దగ్గర ట్రక్కు కింద పడకుండా నన్ను కాపాడారు, గుర్తుందా? నన్ను వెనక్కి లాగారు కదా, ఆ సంఘటన మీకు గుర్తుందా? 2 వారాల క్రితమే జరిగిందండి, ఇది 7 రోడ్ల జంక్షన్లో జరిగింది అని అన్నప్పుడు, అని దయచేసి ఇప్పుడు కూడా నన్ను కాపాడండి అని చెప్పాడనమాట. మరలా కోర్ట్ హాల్ మొత్తం నిశ్శబ్దం. న్యాయాధిపతి కూడా సైలెంట్ అయిపోయాడు. తర్వాత న్యాయాధిపతి మెల్లిగా, బాబు, నాకు జ్ఞాపకం వచ్చింది. నిజమే, ఆ దినమును నేను నిన్ను కాపాడిన రక్షకుడును, కానీ ఈ దినంలో నీకు శిక్ష విధించబోయే న్యాయాధిపతిని అని చెప్పి, అతడు ఏమైతే నేరాలు చేశాడో ఆ యువకుడు, ఆ నేరాల విషయమే అతనికి మరణశిక్ష విధించారనమాట న్యాయాధిపతి. సో నిజంగానే యేసు ప్రభువు కూడా నేడు మనకి రక్షకుడిగా ఉన్నాడు. కానీ మనం ఇంకా ఇదే పాపంలో, ఇదే మురికి జీవితంలో ఉంటే గనక ఒక దినం మనము ఆ శిక్ష విధించిపోయే న్యాయాధిపతి మనకి యేసుక్రీస్తు ప్రభువే శిక్ష విధించబోతారనమాట. ఆ శిక్ష నుంచి మనం తప్పించుకోలేము. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనకి శిక్ష విధించబోయే న్యాయాధిపతి యేసయ్య అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రక్షకుడిగా ఉన్నప్పటికీ ఒకానొక దినంలో మనకి ఆయన శిక్ష విధించబోతున్నారు. మనం జీవించిన జీవితం నిమిత్తమై, మన బ్రతుకు నిమిత్తమై ఆయన మనకి శిక్ష విధించబోతున్నారు. కాబట్టి యేసయ్య ఒక దినాన్న న్యాయాధిపతిగా సింహాసనం మీద కూర్చొని ఉంటారు. ఆ సమయంలో మాత్రం మనల్ని, మనం చేసిన తప్పులను బట్టి, మనం జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆయన ఖచ్చితంగా విమర్శ చేస్తారు. మనం
మత్తయి 25వ అధ్యాయంలో చూస్తాం కదా, 31వ వచనం నుంచి 46వ వచనం వరకు. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకునుడి. ఇంకా కంటిన్యూషన్ ఏంటంటే, నాకు ఆకలేసినప్పుడు భోజనం పెట్టారు, నాకు ఏ సహాయం కావాలన్నా మీరు రెస్పాండ్ అయ్యారు, దాహానికి వాటర్ ఇచ్చారు, బట్ట ఇచ్చారు, నాకు నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు ఆదుకున్నారు. కానీ ఇంకొక గుంపు, ఎడం వైపున ఉన్న గుంపేమో అసలు ఈ దేవుడు ఎన్ని రకాలుగా వాళ్ళని సహాయం కోసం అడిగినా వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అంటే మనం భూమి మీద ఉన్నప్పుడు ఎలా జీవించాము, మన దాన్ని బట్టి దేవుడు మనల్ని తీర్పు తీర్చబోతున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అలాగని మనం కంటిన్యూస్గా పాపం చేస్తూ ఉంటామా? మనకు నచ్చినట్టు జీవిస్తూ ఉంటామా? జీవిస్తూ ఉంటే మనం దేవుణ్ణి మోసపుచ్చినట్టే కదా. ఆయన రక్తం వల్ల కడగబడిన మనము మన అపరాధములను క్షమింపబడి ఉన్నామని తెలిసినాక మళ్ళీ మనం ఆ అపరాధములను చేయకూడదు. ఇంకా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మనల్ని పవిత్రపరచడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి తన్ను తానే మన కొరకు ఆయన అర్పించుకున్నారనమాట. ఇంకా మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ముందు కుమారుడుగా ఎలా వచ్చారు, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, తర్వాత మనల్ని ఎలా తీర్పు తీర్చబోతున్నారు అనేది మనం గమనించవచ్చు. యోహాను 5:22-23, తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించెను. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. నా అంతట నేనే ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారం చేయగోరను. నన్ను ఎవరైతే పంపారో ఆయన చిత్తాన్నే చేస్తాను కానీ నా చిత్తాన్ని నేను చేయను, నా చిత్తాన్ని జరిగించను. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు చూసుకున్నట్లయితే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. లోకంలో తీర్పు తీర్చరు కానీ మనం చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి తీర్పు విధించబడుతుంది. మనం భూమి మీద ఎలా అయితే జీవించామో దాన్ని బట్టి అక్కడ మనకి విమర్శ చేస్తారు. కాబట్టి మనం దేవుని యందు విశ్వాసంగా ఉండాలి. ఇంకా దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని మనం గుర్తించుకుని జాగ్రత్తగా ఉండాలి. అంటే తప్పులు చేయకుండా, పదే పదే పాపం చేయకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 42వ వచనం చూసుకున్నట్లయితే, ఇదియోగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించాను. ఇది అపోస్తులు చెప్తున్నారు. ఆయన సజీవులకు మృతులకును న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. సజీవులకు మృతులకు ఇద్దరికి నియమించబడ్డాడు. అది మేము దృఢసాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించబడింది. అదే నేను మీకు చెప్తున్నాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం,
అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదరని చెప్పి అతనికి అతని ఇంటికున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. మనం ఎప్పుడైతే దేవునిలో విశ్వాసం ఉంచుతామో ఆయన రక్షణ మనకి కలుగుతుంది. దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో మనకి రక్షణ కలుగుతుంది. దేవుని కాపుదల మనకి తోడుగా ఉంటుంది. ఇంకా 2 కొరింథీయులు 5వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇక్కడ యువకుడు ఎలా అయితే అప్పుడు కాపాడారు కదా, ఇప్పుడు కూడా కాపాడండి అని చెప్పాడో, అలాగా యేసయ్య నన్ను ఎన్నోసార్లు కాపాడావు కదా, ఇప్పుడు కూడా కాపాడంటే యేసయ్య వినరు, కాపాడరు. ఆ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా కఠినంగా ఉంటారు. ఇంకా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఇవన్నీ ఏం చూపిస్తున్నాయంటే, యేసు మనల్ని ఎలా రక్షించుకున్నాడు, దానికి పొందుకున్న రక్షణకు తగినట్టుగా మనం ఎలా జీవించాలి, ఒకవేళ జీవించకపోతే ఆయన విధించబోయే తీర్పు ఎంత కఠినంగా ఉంటుంది. మరియు పరలోకం తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. నీతిని బట్టి విమర్శ చేస్తూ యుద్ధం జరిగిస్తున్నారు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువు నేడైతే మనకి రక్షకుడుగా ఉన్నాడు, కానీ మనం ఇంకా అదే పాపంలో అదే చీకటి జీవితంలో ఉంటే కనుక ఒక దినం ఆయన మనకి శిక్ష విధించబోతారు. న్యాయాధిపతిగా కూర్చుని మనల్ని శిక్షిస్తారు. ఆ శిక్షను మాత్రం మనం తప్పించుకోలేము. ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మా రక్షకుడుగా ఉండి మమ్మల్ని కాపాడుతున్న దేవా, మా న్యాయాధిపతిగా వచ్చినప్పటికీ ప్రభా, నీ ఎదుట తల ఎత్తుకుని మేము న్యాయంగా జీవించిన వారిగా కనబడుటకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని భద్రపరచండి. మీ కృపా ఐశ్వర్యంను బట్టి ప్రభా మాకు మంచి నేర్పించండి. మేము మంచిగా జీవించగలుగుటకు మీ కృప చూపించమని యేసయ్య మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ మా ఈ ప్రయత్నం అంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమెన్.